వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకో హౌస్ తీసుకురావడం జరుగుతుంది. సో మీరు ఇల్లు కొనాలని చూస్తుంటే అండ్ ఇంటితో పాటు ఒక షాప్ ఉండాలని కూడా చూస్తుంటే, ఎవరైతే ఒక ఇల్లు ఒక షాపు రెండు క్లబ్ అయి ఉండాలి అని చెప్పి చూసే వాళ్ళకైతే ఈ హౌస్ అనమాట. ఇది వచ్చేసి మనకి 2 సెంట్లలో తూర్పు ఫేసింగ్లో కట్టడం జరిగింది అండ్ మనకి దీనికి ఒక షాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ విత్ 2 BHK హౌస్ అనమాట. సో లేట్ చేయకుండా హౌస్ వీడియో ఫాస్ట్గా మీకు చూపించేస్తాను. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పాను కదా హౌస్కి షాప్ ఉంటుందని, ఇది వచ్చేసి షాప్ అనమాట. మనకి ఇలా అయితే హౌస్ అయితే ఉంటుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా పార్కింగ్ టైల్స్ కూడా చాలా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇలా సీలింగ్కి ఇలా WPC షీట్స్తో మనకి డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎంట్రన్స్లో ఈ ఒక వాల్కి ఇలా డిఫరెంట్గా డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఎలివేషన్ కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టెప్స్ అయితే ఇలా ఉంటాయి. అండ్ స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. డోర్కి ఇలా సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం హౌస్లోకి వెళ్ళి హౌస్ అయితే చూసేద్దాం. సో మీకు ఫాస్ట్గా హౌస్ అయితే చూపిస్తాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు హౌస్ యొక్క నాలెడ్జ్ అయితే మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ కాగానే ఇదంతా హాల్ అనమాట. సో ఇలా అక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఎంత చూస్తున్నారు కదా గుడ్ లుకింగ్ POP అండ్ ఒక వాల్కి ఇలా డిఫరెంట్ స్ట్రెచర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీకు ఇది మళ్ళీ వన్స్ అగైన్ వాల్ గ్రానైట్ అనమాట. టీవీ యూనిట్, సో ఇదైతే మనకి ఇలా టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ వాస్తు మనకి ఇలా తూర్పు మెయిన్ డోర్ ఉందనుకోండి, మెయిన్ డోర్ నుంచి మనకి ఇక్కడ ఈ సైడ్లో అయితే మనకి కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకి వాస్తు ప్రకారం కట్టారు. అండ్ ఇక్కడ మనకి ఇలా పూజ రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ కిచెన్కి ఒక గుడ్ లుకింగ్ ఆర్చ్ అయితే ప్రొవైడ్ చేసి డివైడ్ చేయడం జరిగింది కిచెన్ని అండ్ హాల్ని. అండ్ మనకి ఇంకా కిచెన్లో కిచెన్ బండ కామన్గా ఉంది, ఇంక సెల్ఫ్లు ఉన్నాయి, కింద కూడా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నీట్గా అయితే ఉంది. నాకు మీకు టీవీ యూనిట్ చూపించా కదా, సో టీవీ యూనిట్ నుంచి హాల్ అండ్ కిచెన్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి ఇటు సైడ్ ఏదైతే 2 బెడ్రూమ్ నెంబర్ 1 అండ్ బెడ్రూమ్ నెంబర్ 2 ఇలా 2 బెడ్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం. సో వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో ఇలా అయితే ప్రొవైడ్ చేస్తారు. టైల్స్ కూడా మనకి మీరు చూసిన గ్రానైట్ కూడా డిఫరెంట్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఒక వాల్కి ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ POP కూడా గుడ్ లుకింగ్ POP అనమాట. అండ్ ఏదైతే ఉందో షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వితౌట్ కబోర్డ్స్తో అయితే ఉంటుంది హౌస్. కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాల్సి అయితే. ఈ బెడ్రూమ్ నుంచి ఇలా సైడ్కి వచ్చేస్తే మనకి ఇక్కడ వాషింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ అనమాట, వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ అనమాట. అండ్ సో ఇలా టాయిలెట్ ఇదిలో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా కంపౌండ్ దానికైతే పెట్టడమే జరిగింది. ఇది వచ్చేసి పక్కన ఇంకో బెడ్రూమ్ ఉంది కదా, దానికైతే వెంటిలేషన్ కోసం అయితే ఈ విండో అయితే ఉంటుంది. సో ఈ బెడ్రూమ్ నుంచి హాల్ అండ్ కిచెన్ యొక్క ఓవర్వ్యూ ఇలా అయితే ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద టీవీ యూనిట్. వన్స్ అగైన్ POP చూడండి, సింపుల్గా డీసెంట్గా అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పొచ్చు. సో బెడ్రూమ్ సైజ్ అయితే మంచిగానే ఉంది. అండ్ ఇది ఒక వాల్కి ఇలా డిఫరెంట్గా స్ట్రెచర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడ చూస్తున్నాం కదా మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇలా అయితే డిజైన్ చేయడమే జరిగింది. దిస్ POP కూడా డీసెంట్గా అయితే ఉంది, ఎక్కువ హడావిడి అయితే లేదు. అండ్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. కబోర్డ్స్ చేయించుకోవాలి వస్తుంది ఎవరైతే కొంటే వాళ్ళను. అండ్ ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. సో ఇది ఈ యొక్క బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. సో చూసారు కదా ఫాస్ట్గా హౌస్ అయితే చూపించడం జరిగింది. అండ్ ఇంకో ఈ హౌస్ విషయానికి వచ్చేసి 2 సెంట్స్లో మనకి మంచి హాల్ అండ్ 2 BHK అండ్ మనకు ఒక ఫ్రంట్లో ఒక షాప్ అయితే ప్రొవైడ్ చేశారు. షాప్ ప్రొవైడ్ చేయడానికి రీజన్ ఇది వచ్చేసి మనకి తూర్పు ఫేసింగ్ ఫుల్ వీధి పోటీ అయితే ఉంటుంది. మళ్ళీ నేను ముందుగానే రిపీట్ చేస్తున్నాను, మళ్ళీ మీరు వచ్చి చూసిన తర్వాత అంటే మీరు కొంచెం ఫార్వర్డ్ చేసిన కదా స్కిప్ అవ్వచ్చు, అందుకే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి తూర్పు వీధి ఇప్పుడు అయితే ఉంటుంది. కార్నర్ హౌస్ అంటే తూర్పుకి రోడ్ ఉంటుంది, సైడ్కి కూడా రోడ్ ఉంటుంది. 30 feet రోడ్స్ అయితే ఈ హౌస్కి అయితే ఉంటాయి అనమాట. సో తూర్పు ఒక రోడ్, మన సైడ్ కార్నర్, మన షాప్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 30 feet రోడ్స్ అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. సో మనకి ఇక్కడ బోర్ వాటర్ కూడా బాగా పడ్డది. షాప్ ఉంది కదా, సో దాన్ని మీరు యూ కెన్ కన్వర్ట్ ఇట్ యాజ్ ఏ మినరల్ వాటర్ ప్లాంట్. మీరు ఒక వాటర్ ప్లాంట్ కూడా పెట్టుకునే ఆస్కారం అయితే ఉంటుంది. వాటర్ కూడా మంచిగా పడ్డాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సో మనకి ఈ హౌస్ అప్రూవల్ తీసుకునడం జరిగింది, మీకు లోన్ కూడా వచ్చుద్ది. సో 2 సెంట్ల హౌస్ 20x44 సైజ్ అనమాట. 20x44 సైజులో మనకి 2 సెంట్స్ అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మీరు ఒకసారి వచ్చి హౌస్ని చూడండి, నచ్చిందంటే రేట్ డిస్కస్. సో ప్రైస్ చెప్తాను. సో ప్రైస్ మనకి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 49 lakhs
50,000 అయితే చెప్తున్నారు. 49,50,000 అయితే చెప్తున్నారు ఈ హౌస్కి. ఈ హౌస్ యొక్క ప్రైస్. సో నెగోషియబుల్ ఉంటుంది. సో నెగోషియబుల్ అయితే నేను మా ఛానల్ నుంచి వస్తారు కాబట్టి మీకు మంచిగా నెగోషియబుల్ రేట్స్ తగ్గించి మీకు మంచి డిస్కౌంట్స్తో నేను ఈ హౌస్ అయితే మీకు ఇప్పగలను. సో మీరు అపార్ట్ ఫ్రమ్ దిస్, సో నేనైతే లొకేషన్ పెట్టదలుచుకోకూడదు అనుకున్నాను. సో మీరు కొంటున్నారంటే యూ కెన్ కాంటాక్ట్. సో నేను మీకు అదే రిపీట్ చేస్తున్నాను. నేను నార్మల్గా మీ నెంబర్ నా దగ్గర ఉంది కదా అని చెప్పి పదే మీకు ఫోన్ చేసి సతాయించే మార్కెటింగ్ అయితే నేను చేయను అనమాట. మీకు నచ్చింది అనుకోండి, వచ్చి చూడండి హౌస్. మీకు ఏరియా మీరు ఫోన్లో అడిగిన మాత్రం చెప్పాను. ఎందుకంటే లాస్ట్ 1 year నుంచి నేను ఈ బిజినెస్లో ఉన్నాను. సో ఇంతకుముందు అన్నిటికీ హౌసెస్కి వీడియోస్లో లొకేషన్ ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది. ఐ మీన్ ఎగ్జాక్ట్ అంటే సర్టన్ ఏరియాస్లో ఉంటాయని చెప్పడం చేత సో నా వరకు నేనైతే కొంచెం బిజినెస్ ఇది లాస్ అయ్యానని నాకు అనిపించింది. సో నవ్ ఆన్వర్డ్స్ యూట్యూబ్లో వీడియో చూసారు కదా, హౌస్ మీకు నచ్చింది అంటే, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బ్రయర్, మీరు నిజంగా ఇల్లు కొనాలనుకుంటుంటే మీరు నన్ను ఒకసారి వచ్చి కలవండి, మీట్ అవ్వండి. లేదంటే ఎక్కడో చోట టీ షాప్ లేదా ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు ఒకవేళ విజిట్కి రాలేము, సో మీరే వచ్చి మా హౌస్ దగ్గరికి వచ్చి మాకు ప్రాపర్టీస్ చూపించగలరా అని అంటే, ఎస్ నేను చూపిస్తాను మీకు ప్రాపర్టీస్. నేను మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలిసి మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో నేను ప్రాపర్టీస్ అయితే మీకు చూపించగలను. అది కూడా మీరు నిజంగా ఇండ్లు కొనే క్యాండిడేట్ అయితే మాత్రమే అలా నన్ను సంప్రదించండి. మీరు ఏదో లొకేషన్స్ తెలుసుకొని సో దిస్ ఈజ్ ఆల్ కైండ్ ఆఫ్ బుల్షిట్స్ అయితే నేను యాక్సెప్ట్ చేయను. సో నా దగ్గర ఉన్న కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ కూడా చెప్పాను, ఓనర్ టు ఓనర్. సో ఇప్పుడు ఈ బిల్డర్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు నెక్స్ట్ మీరు పర్చేజ్ చేసిన కాబట్టి మీరు కూడా ఓనర్ కాబట్టి సో ఓనర్ టు ఓనర్ అనే కాన్సెప్ట్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో మన దగ్గర ఎలాంటి ఈ డిస్టర్బెన్స్ అయితే ఉండదు అండ్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉంటేనే మీరు పర్చేజ్ చేయడం జరుగుతుంది. సో లేదు అంటే లోన్స్కి వెళ్తారు కదండి, లోన్స్ అక్కడ రిజెక్ట్ అయిపోతే డాక్యుమెంటేషన్స్ మీరు ఏదైతే అడ్వాన్స్ ఇచ్చారో ఇప్పించకపోచ్చి నాదనమాట. సో దీని వరకు నేను క్లారిటీగా ఉంటాను, ఎందుకంటే డాక్యుమెంట్ అంతా క్లియర్ ఉంటేనే మన మార్కెట్లో బిల్డర్ దగ్గర చూసి జిరాక్స్ కానీ ఏదో చూసి మన మార్కెట్లో అయితే పెట్టడం జరుగుతుంది. సో అదనమాట. అండ్ ఇంకోటి నేను మరీ రిపీట్ చేస్తున్నాను, మీరు ఏజెన్సీ అయితే కాల్ చేయొద్దండి. లొకేషన్ ఎక్కడ ఉందని మాత్రం అసలు అడగద్దు. కొనే ఉద్దేశం ఉందంటే మీరు ఒకసారి నన్ను కలవండి, మీకు మంచి ఇల్లుని నేను ఇప్పిస్తాను. అండ్ మీకు లాస్ట్ వీడియో దీనికంటే ముందు వీడియో కస్టమర్ మన దగ్గర ఇండ్లు కొని ఇంటీరియర్ కూడా మనమే చేసి ఇచ్చామన్నమాట, నేనే చేసి. సో మనం అనేది అలవాటు అయిపోయింది. సో ఇంటీరియర్ హౌస్ నేనే అమ్మించి ఇంటీరియర్ కూడా నేనే చేయించాను అనమాట. సో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా మీరు వినండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇక్కడ టాప్ అప్ వస్తుంది ఒకటి, అక్కడ కూడా మీరు క్లిక్ చేసినా మీకు ఆ వీడియో మీరు చూడగలరు. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరికైనా హౌస్ కొనాలనే ఉద్దేశం ఉంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి. ఎందుకంటే అందరికి తెలియదు, ఇలా మీరైతే చూస్తుండొచ్చు, అందరికైతే తెలియదు కాబట్టి అప్పుడప్పుడు నా హౌస్ మీకు ఏదైతే నచ్చితే ఆ వీడియోని మీరు యొక్క వాట్సాప్ స్టేటస్లో పెట్టండి. సో అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.